హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలుసా? ఊరక్కో నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది అంటారేమో. మేము డీమార్ట్కి అయితే వచ్చేసాం నెల సరుకులకి. సో నెలకి ఏం రాలేము కానీ 2 నెలలకు ఒకసారి అయితే కంపల్సరీ సరుకులు తీసుకుంటాం. ఎందుకో తెలియదు, నాకు డీమార్ట్లో సరుకులు అంటే కొంచెం మంచిగా అనిపిస్తాయి. బయటకంటే కొంచెం మార్జిన్ కూడా తక్కువ ఉంటుంది, బాగుంటాయి కాబట్టికి ఇక్కడికే వస్తాం మేము. సో అన్నీ తీసుకున్నామండి, ఉప్పుతో సహా పప్పుతో సహా ప్రతి ఒక్కటి ఇంట్లోకి లేడీస్కి ఏమేమి అవసరం పడతాయో ప్రతి ఒక్కటి అయితే మేము తీసుకున్నాము. సో మేము సరుకులకు వచ్చినప్పుడు ప్రతిసారి మా బెన్నికి అయితే మ్యాగీ అయితే కంపల్సరీగా తీసుకోవాలి, అది కంపల్సరీ అండి. ఎక్కువ అంటే మనం దేనికి వస్తామంటే ఎక్కువ వాషింగ్ మిషన్ సంబంధించిన దానికి. సో వాటికైతే తక్కువ ఉంటాయి అందులో, బయట కంటే ఆయిల్ ప్యాకెట్స్ అవి తక్కువ ఉంటాయి కాబట్టి అందులోకే పోవాలనిపిస్తుంది. సో మేమంతా మొత్తం అయితే అయిపోయిందండి. లేడీస్కి ఏముంటుంది, మొత్తం సరుకులు ఉన్నాయా అవి ఉన్నాయా అని చూసుకోవడమే సరిపోతుంది. సో మేమైతే అన్నీ తీసుకున్నాం. బిల్ సరుకు వచ్చేసరికి చాలా జనం ఉన్నారు. సో మేము ఎవరు లేని కాడికి అయితే వెళ్ళి చూసేస్తున్నాం. బిల్లు కాడికి వచ్చేసరికి ఎందుకు కొంచెం భయం వేస్తుంది, 2 దాటగానే బిల్ ఎంత అవుతుందో అని చెప్పేసి చాలా భయం అవుతుంది. సో మేమైతే మొత్తానికి బిల్ వేయించుకున్నాం. చెకింగ్ అవుతుందండి గేట్ దగ్గర, చెకింగ్ చేయించుకొని మేమైతే వెళ్ళిపోయాం. బైక్ దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం మేము తెచ్చిన సంచి సరిపోదని చెప్పేసి మేము బైక్ డిక్కీలోను సంచిలో పెట్టేసాం మొత్తం. సో మా బిల్లు చూడండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.